అసలు ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలు, టీవీ ఛానళ్ళ ముసుగులో కొన్ని రాతలను చూస్తే అసలు వీళ్ళ మీద కాదు, వీళ్ళని నమ్మి వీళ్ళని ఆదరిస్తున్నటువంటి జనాల మీద ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది ఫస్ట్. ఏ అంశం మీదైనా మినిమం బేసిక్ జర్నలిజపు ఎథిక్స్ కూడా లేని సంస్థలు చివరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్న దాన్ని కూడా అడ్డగోలుగా సమర్థించే ఇటువంటి వీళ్ళు తప్పుడు కథనాలు, తప్పుడు రాతలు, కనీసం రవ్వంత కూడా నిజాయితీ లేకుండా రోజు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, రోజు ఇవే. తాజాగా కూడా చూడండి, సిట్ ఏదో లిక్కర్ కేసులు అని చెప్పి ఎక్కడో విచారణ మొదలెట్టి ఎక్కడికో తిరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు వైఎస్ అనిల్ రెడ్డి గారి కంపెనీల్లో, ఆయన కార్యాలయాల్లో సోదాలు చేశారట. ఆ సోదాల వార్తలు రాసుకుంటూ వచ్చే క్రమంలో చివరికి చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రిక కనబడింది. అదైతే అడ్డగోలు రాతలు రాసుకుంటూ వచ్చి చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ శ్రీమతి గారు, వాళ్ళ భార్య గారు వైఎస్ భారతీ రెడ్డి గారికి కూడా ఎక్కడి దగ్గర లింక్ కలపాలని ఒక పిచ్చి కథనం. అయితే వీళ్ళు రాసింది ఏంది, 2020లో అట వైఎస్ భారతీ రెడ్డి గారు అట ఇప్పుడు సోదాలు చేసిన కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారట. అప్పటి వరకు 2020లో డైరెక్టర్గా తప్పుకున్నారట. ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి గారి కంపెనీల్లో వైఎస్ భారతీ రెడ్డి గారు నీట్గా రాసుకుంటూ వచ్చారు. జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి గారు కూడా డైరెక్టర్గా ఉన్నారట, 20లో తప్పుకున్నారట. అయితే వాస్తవం ఏంది, భారతీ రెడ్డి అనేవాళ్ళు డైరెక్టర్గా ఉన్న మాట నిజం. ఎవరు భారతీ రెడ్డి గారు అంటే వైఎస్ అనిల్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారు, అనిల్ రెడ్డి గారి వాళ్ళ తల్లి గారు. ఆ మేడం గారు ఇందులో డైరెక్టర్గా, కొడుకు కంపెనీలో ఎవరైనా పెడతారు కదా, కుటుంబ సభ్యులు డైరెక్టర్గా పెట్టుకున్నారు. పెద్ద భారతమ్మ అంటారు, అవి పులివెందుల ఏరియాలో అక్కడ పెద్ద భారతమ్మ అంటారు. అనిల్ రెడ్డి గారి తల్లి గారు డైరెక్టర్గా ఉండి, సరే ఆమె పెద్ద ఆవిడ, ఆరోగ్యము ఇంకా అంత వృద్ధాప్యం వచ్చి ఉంటుంది కాబట్టి ఇంకా అవసరమైనప్పుడు సంతకాలు అవ్వబోయి అని ఇబ్బంది కదా, అందుకని చెప్పి డైరెక్టర్గా తప్పుకొని ఉన్నారేమో తెలియదు. ఆ పెద్ద భారతమ్మ ప్లేస్లోకి జగన్ గారి భార్య గారు భారతిరెడ్డి, వైఎస్ భారతిరెడ్డి గారిని తీసుకొని వచ్చేసి పిచ్చి కథనాలు రాసి ఇంటింటికి ఆ పత్రికలు పంచుతూ ఉన్నారు. వీళ్ళు ఇంటింటికి పంచే ఈ పత్రికల్లో ఏమో వైఎస్ భారతిరెడ్డి గారు అది ఇది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇదే వార్త వీళ్ళ డిజిటల్ ఎడిషన్లో మాత్రం అసలు ఆ పేరా లేనేలేదు. ఎందుకురా బాబు ఇంత దారుణంగా జనాన్ని మోసం చేస్తారు, జనాన్ని మిస్లీడ్ చేస్తారు. ఎట్లాంటి వాళ్ళ చేతిలో పత్రికలు, ఎట్లాంటి వాళ్ళ చేతిలో టీవీ ఆఫీసులు, మేము ఇట్లాంటి వాళ్ళే బరి తెగిస్తారు. ప్రభుత్వాలు ఇట్లాంటి వాళ్ళకి ఆర్థికంగా ఫెసిలిటీస్ కల్పిస్తాయి, ఆర్థికంగా భరోసా ఇస్తాయి, ఆర్థికంగా ఫేవర్లు చేస్తాయి, కుప్పలు ప్రయోజనాలు కల్పిస్తారు. అది ఇట్లాంటి విషయాన్ని జిమ్మేకే కదా. చదివే వాళ్ళు ఏమనుకుంటారు, అది మాత్రం నిజమేనేమో అనుకుంటారు. వాస్తవం వేరు, నిజం వేరు. దీనికి నిజం మరోవైపు ఒకలాగా ఉంటే వీళ్ళు రాసేది మరొకలాగా. ఎంత దుర్మార్గమైన జర్నలిజమే.